మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈ రోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన చిప్పాడ అనే గ్రామంలో ఉన్నాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 123 మంది ఆర్మీ పీపుల్ ప్రెజెంట్ ఇక్కడ నుంచి సర్వీస్ చేస్తున్నారు మన ఇండియన్ ఆర్మీకి. సో దాని యొక్క సిచ్యువేషన్స్ ఎందుకు అంత బాగున్నాయి, ఇంతమంది ఎందుకు వెళ్ళారు అన్నదానికి తెలుసుకోవడానికి మనం ఈ గ్రామానికి వచ్చాం. సో ఇన్ డీటెయిల్ తెలుసుకోవడానికి మనం లోపలికి వెళ్ళి పీపుల్తో మాట్లాడి తెలుసుకుందాం. మనం చిప్పాడలో వన్ ఆఫ్ ది రిటైర్డ్ ఆర్మీ పర్సన్తో ఇప్పుడైతే ఉన్నాము. ఆయనతో కొంచెం మాట్లాడి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం ఈ ఊర్లో ఎందుకు అందరూ ఆర్మీని ఎందుకు పిక్ చేసుకున్నారు అన్నది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నా పేరు సూరిబాబు, ఎక్స్ ఆర్మీ అవల్దార్ సూరిబాబు అనమాట. నేను రిటైర్మెంట్ అయ్యి 20 సంవత్సరాలు అయింది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మా ఎక్స్ సర్వీస్మెన్లు 70 మెంబర్స్ ఉన్నారు. మేము ఏదో ఒక ఆర్మీకి ఒక ఆఫీస్గా నిలబెట్టాము. అలాగని సర్వీస్ మ్యాన్ 250 మెంబర్స్ కూడా ఉన్నారు. ఇంటికి 2-3 కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకంటే మేము ఇక్కడ వదులుకొని ఎందుకంటే వెళ్ళడం వచ్చిందంటే మన దేశాన్ని కాపాడుకోవడానికి. తర్వాత ఇక్కడ మాకు జాబులు కొన్ని చదువులు డిగ్రీలు దాకా చదివినా మాకు జాబులు రావట్లేదు. అలాగని వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబే మాకు కొంచెం ప్రైజ్ ఉంది. ఎందుకంటే దేశాన్ని కాపాడినట్టు ఉంటుంది, మా భవిష్యత్తులు కూడా బాగుంటాయని మేము వెళ్ళవాలని తలుచుకున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు కదండి, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు ఆర్మీ పర్సన్స్? నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా కొడుకు కూడా ఆర్మీకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి కూడా 13వ సంవత్సరం. అలాగే నా మనవరు కూడా వెళ్ళారు, వాళ్ళకి 15 సంవత్సరాల సర్వీసు. అలాగని ఇంకా టీచర్లు నిన్నగాక మొన్న కూడా చాలా 2-3 కుర్రోళ్ళు వెళ్ళారు. వాళ్ళు కూడా మంచి పోస్టులకి వెళ్ళారు. ఆఫీసర్కి కూడా వెళ్ళారు, నేవీ ఆఫీసర్లు కూడా ఇవ్వారు. అలాగని ఇంకా వెళ్తే ఉంటున్నారు. మేము రిటైర్మెంట్ అవుతూ ఉన్నాము. కానీ ఈ చిప్పాడులో టోటల్ 250 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అంతా ఈ గ్రామానికే ఈ మండలానికే అలాగే చెప్పాడు ఈ ఆర్మీ వాళ్ళు 250 మెంబర్స్ ఇక్కడే ఎక్కువ ఉన్నారు అనమాట. దాన్ని బట్టి మేము దేశానికి సేవ గురించి వెళ్ళి మేము సేవ చేసుకొని వచ్చిన తర్వాత మేము సరే హ్యాపీగా ఉన్నాం. ఇంటికి వచ్చి మా పిల్లలతోనే మేము అలాగని మా కొన్ని పిల్లలు కూడా చదువుతున్నారు. చదువుకొని వాళ్ళు కూడా జాబులకి ఎంతైనా ఆర్మీకి వెళ్తామంటారు. కానీ ఎందుకంటే దేశాన్ని మేము సేవ చేయడానికి వెళ్తామంటాం. కానీ మేము ఇక్కడ జాబులు చూస్తే ఇక్కడ మాకు మా చదువులకి జాబులు దొరకట్లేదని వాళ్ళు దాని ఉద్దేశమని మేము ఆర్మీకి ప్రిపేర్ అవుతున్నాము. మేము కొంత కనీసం 25 మెంబర్స్ గవర్నమెంట్ జాబ్ బ్యాంకుల్లోనూ జాబులు చేస్తున్నారు కూడా. అలాగే కూడా నేను కూడా సర్వీస్ చేశాను 12 సంవత్సరాలు బ్యాంక్ సర్వీసు చేసి కూడా నేను కూడా కొంచెం రిలీఫ్ అయిపోయాను. నా ఏజ్ని పెట్టి కొంచెం రిలీఫ్ అయిపోయాను. ఎందుకంటే అనారోగ్యం బాగాలేక ఉండిపోయాను. ఇప్పుడు మాత్రం నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను. అలాగని మా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ. మేము కూడా కొంచెం సైనిక్ ఆఫీస్ అనేది కట్టించుకొని మేము కూడా మా పరిష్కారాలన్నీ తెలుసుకొని మేము మా రావాల్సినవి ఏమైనా ఉంటే మేము మా పరిష్కారం తెలుసుకొని మా సైనిక్ బోర్డు త్రూగా మా రికార్డ్ ఆఫీస్ త్రూగా అన్నీ చేసుకొని రప్పించుకుంటున్నాం.